భారత క్రికెట్ చరిత్రలో మహేంద్ర సింగ్ ధోని ఒక ప్రత్యేక అధ్యాయం. భారత క్రికెట్లో ఎంతోమంది లెజెండ్లు ఉన్నా ఆయన స్థానం ప్రత్యేకం. క్రికెట్ను ఒక మతంలా భావించే దేశంలో క్రికెటర్గా పాపులర్ కావడం సర్వసాధారణం. కానీ ఆ క్రికెట్ క్రీడకే పాపులారిటీ తీసుకొచ్చిన క్రీడాకారుడు ఎంఎస్ ధోని. వికెట్ కీపర్గా, బ్యాట్స్మెన్గా, జట్టు కెప్టెన్గా ఎంఎస్ ధోని సాధించిన రికార్డును భవిష్యత్తులో ఇంకొకరు తిరిగి రాయొచ్చేమో కానీ తనలాంటి దూకుడైన క్రికెట్ జీనియస్ను తిరిగి పొందడం అసాధ్యం. ఎక్కడో రాంచీలో ఓ మారుమూల ప్రాంతం నుంచి వచ్చి భారత క్రికెట్ తలరాతను మార్చిన ఈ జార్ఖండ్ డైనమైట్ తనకు ఎంతో ఇష్టమైన ఫుట్బాల్ క్రీడను వదిలి ఆల్ టైమ్ బెస్ట్ క్రికెటర్గా ఎదగడం వెనుక ఉన్న అన్టోల్డ్ స్టోరీని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది. ధోని ప్రారంభ జీవితం. మహేంద్ర సింగ్ ధోని 1981లో జార్ఖండ్ రాజధాని రాంచీలో ఓ మధ్యతరగతి హిందూ రాజ్పుత్ కుటుంబంలో జన్మించాడు. అప్పట్లో రాంచీ బీహార్ రాష్ట్రంలో భాగంగా ఉండేది. తండ్రి పేరు పాన్ సింగ్ ధోని, తల్లి పేరు దేవకీదేవి. వీరికి ముగ్గురు సంతానం. అన్నయ్య నరేంద్ర సింగ్ ధోని, అక్క జయంతి గుప్తా. వీరి ముగ్గురులో ధోని చిన్నవాడు. తండ్రి పాన్ సింగ్ ధోని స్థానిక మెకానిక్ కంపెనీలో జూనియర్ మేనేజర్గా పనిచేసేవాడు. అందరి తండ్రులలానే ఆయన కూడా పిల్లలను ఉన్నత చదువులు చదివించి వారిని తనకంటే ఉన్నత స్థాయిలో చూడాలని కలలు కనేవాడు. ధోని ప్రాథమిక విద్యాభ్యాసం రాంచీలోని జవహర్ విద్యా మందిర్లో పూర్తి చేశాడు. ధోని చిన్నతనం నుండి క్రీడలంటే ప్రత్యేక ఆసక్తి ఉండేది. ఫుట్బాల్ మరియు బ్యాడ్మింటన్ క్రీడను అద్భుతంగా ఆడేవాడు. తన స్కూల్ ఫుట్బాల్ జట్టుకు కెప్టెన్గా ఉండేవాడు. ఫుట్బాల్ నుండి క్రికెట్ వైపు. ధోనికి చిన్నప్పటి నుంచి ఫుట్బాల్ ఆడటం అంటే చాలా ఇష్టం. తన స్కూల్ ఫుట్బాల్ జట్టుకు అద్భుతమైన గోల్ కీపర్గా ఉండేవాడు. జిల్లా స్థాయిలో అనేక ఫుట్బాల్ మ్యాచ్లలో పాల్గొన్నాడు. ఇలా ఒక మ్యాచ్లో ధోని గోల్ కీపింగ్ ప్రతిభను చూసిన స్థానిక క్రికెట్ క్లబ్ నిర్వాహకుడు తనని క్రికెట్ వైపు ప్రయత్నించమని సలహా ఇచ్చాడు. అదే నిర్వాహకుడు పనిలో పనిగా తన క్రికెట్ జట్టులో వికెట్ కీపర్గా చేయమని ఆఫర్ చేశాడు. అప్పటికి ధోని క్రికెట్లో ఓనమాలు తెలియకపోవడంతో నిర్ణయం తీసుకునేందుకు డైలమాలో పడ్డాడు. కానీ క్రమక్రమంగా క్రికెట్తో ప్రేమలో పడటం ప్రారంభించాడు. అతని వికెట్ కీపింగ్ నైపుణ్యంతో స్థానిక కమాండో క్రికెట్ క్లబ్లో రెగ్యులర్ వికెట్ కీపర్ అయ్యాడు. దీనితో ఫుట్బాల్ గోల్ కీపర్ కాస్త క్రికెట్ కీపర్ అయ్యాడు. 1995-1998 మధ్య దాదాపుగా 3 ఏళ్లు కమాండో క్రికెట్ క్లబ్ తరపున అనేక మ్యాచ్లు ఆడాడు. ఇక్కడే ధోని ఆసక్తి కీపింగ్ నుండి కాస్త బ్యాటింగ్ వైపు మళ్లింది. నిరంతర సాధన ద్వారా మంచి బ్యాట్స్మెన్గా మారాడు. ఈ క్లబ్లోనే కాకుండా స్కూల్ మరియు ఇతర క్లబ్లలో అతను తన మైండ్ బ్లోయింగ్ సిక్స్లతో పాపులర్ అయ్యి సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. దీనితో 1997-98 సీజన్ విను మన్కర్ ట్రోఫీ అండర్-16 ఛాంపియన్షిప్కు ఎంపికయ్యాడు. ఇక్కడ కూడా అదే ప్రదర్శన పునరావృతం అయ్యింది. 1998లో రాంచీ జిల్లా క్రికెట్ ప్రెసిడెంట్గా ఉన్న దేవాల్ సహాయ్ ధోని ప్రతిభను గుర్తించి సెంట్రల్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ (CCL) జట్టుకు ఆడేందుకు అవకాశం కల్పించాడు. ధోని ప్రొఫెషనల్ క్రికెట్లోకి అడుగుపెట్టడం ఇదే మొదటిసారి. అంతేకాకుండా ధోని టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసే అవకాశం కల్పించాడు. అక్కడితో ఆగకుండా నువ్వు కొట్టే ప్రతి సిక్స్కు ₹50 ప్రైజ్ మనీ ప్రకటించాడు. దీనితో ధోని చేసిన సెంచరీ దేవాల్ సహాయ్ చాలా ప్రైజ్ మనీ ఇవ్వాల్సి వచ్చింది. దేవాల్ సహాయ్ ధోని హార్డ్ హిట్టింగ్ షాట్లను ఇష్టపడేవాడు. ఇదే నీ ప్రధాన బలమని, దాన్ని అలానే అంటిపెట్టుకో అని ధోనికి సలహా ఇచ్చేవాడు. ధోని ప్రొఫెషనల్ క్రికెటర్గా మారడం వెనుక దేవాల్ సహాయ్ పాత్ర ఉంది. తనలో క్రమశిక్షణ, క్రికెట్ పట్ల అంకిత భావం పెంపొందించడంలో దేవాల్ సహాయ్ ఉన్నట్లు ధోని పలుమార్లు వెల్లడించాడు. ఇకపోతే CCL జట్టు తరపున ధోని చేసిన సెంచరీ బీహార్ జూనియర్ జట్టులో చోటు కల్పించాయి. అలానే రాంచీ జట్టు తరపున ఆడేందుకు అవకాశం దొరికింది. 1999-2000 సీజన్లో బీహార్ తరపున దేశీవాళీ రంజీ టోర్నమెంట్లో అరంగేట్రం చేశాడు. అస్సాం క్రికెట్ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్లో రెండో ఇన్నింగ్స్లో 68 పరుగులతో హాఫ్ సెంచరీ చేశాడు. ఈ సీజన్లో ధోని మొత్తం 5 మ్యాచ్ల్లో 283 పరుగులు చేశాడు. 2000-2001 సీజన్లో బీహార్ తరపున ఆడిన ధోని తన తొలి ఫస్ట్ క్లాస్ సెంచరీని నమోదు చేశాడు. 2003-2004 సీజన్లో జింబాబ్వే మరియు కెన్యా పర్యటనల కోసం ఇండియా ఏ జట్టుకు ఎంపికయ్యాడు. ఇంటర్మీడియట్ పూర్తి చేశాక కెరీర్ పరంగా ధోని అతిపెద్ద క్రాస్ రోడ్ను దాటాల్సి వచ్చింది. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా కొడుకును క్రీడల వైపు పంపించేందుకు తండ్రికి ఇష్టం లేదు.
తన మధ్యతరగతి కష్టాలు చెప్పి ధోనీని ఉద్యోగం వైపు మళ్లించే ప్రయత్నం చేశాడు. కొడుకుతో బలవంతంగా రైల్వే నియామక పరీక్షలు రాయించాడు. స్పోర్ట్స్ కోటాలో సౌత్ ఈస్టర్న్ రైల్వే పరిధిలో గరఖ్పూర్ రైల్వే స్టేషన్లో ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (టీటీఈగా) ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగంలో చేరిన కొద్ది రోజులకే తను ఉండాల్సింది ఇక్కడ కాదనే వాస్తవం ధోనీకి అర్థమైంది. ఈ సమయంలో ఆయన ఆలోచనలు భారతీయ రైల్వే నెట్వర్క్ కంటే గందరగోళంగా ఉండేవి. కానీ కుటుంబం కోసం ఉద్యోగానికి కట్టుబడ్డాడు. ఈ స్థితి ధోనీ జీవితంలో ఒక భయంకరమైన వ్రాతపూర్వక ప్రయాస. ఈ దశ దాదాపు ప్రతి భారతీయ యువకుడిలో ఏదో ఒక దశలో ఎదురవుతుంది. 2001 నుంచి 2003 మధ్య దాదాపు 3 ఏళ్లు ఇదే స్టేషన్ యందు ధోనీ ఇష్టం లేని టీటీఈగా విధులు నిర్వహించాడు. చివరకు భారత ఏ జట్టుకు ఎంపికవడంతో ఉద్యోగ పర్వానికి ముగింపు పలికాడు. భారత ఏ జట్టు తరపున జింబాబ్వే సిరీస్తో పాటు పాకిస్తాన్, కెన్యా మరియు భారత్ ఏ జట్టు మధ్య జరిగిన ముక్కోణపు టోర్నమెంట్లో ధోనీ అత్యున్నత ప్రదర్శన చేసి అప్పటి భారత జట్టు కెప్టెన్ అయిన సౌరవ్ గంగూలీ దృష్టిలో పడ్డాడు. భారత ఏ జట్టు తరపున చేసిన ప్రదర్శన భారత జాతీయ జట్టులోకి ఎంట్రీ పాస్లా పనిచేసింది. 2004-2005లో బంగ్లాదేశ్ పర్యటన కోసం వన్డే జట్టుకు ధోనీ ఎంపికయ్యాడు. ఎన్నో ఆశలు, ఆశయాలతో జాతీయ జట్టులోకి ఎంట్రీ పొందిన ధోనీ తన మొదటి మ్యాచ్లో డకౌట్ అయ్యాడు. ఈ సిరీస్లో అన్ని మ్యాచ్ల్లో ధోనీ విఫలమైన ఆ తర్వాత జరిగిన పాకిస్తాన్ వన్డే సిరీస్కు ధోనీని ఎంపిక చేశారు. కెప్టెన్ గంగూలీ ఈ సిరీస్లో ధోనీని 3వ స్థానంలో ప్రమోట్ చేశాడు. విశాఖపట్నంలో జరిగిన ఈ సిరీస్ రెండవ మ్యాచ్లో కేవలం 123 బంతుల్లో 148 పరుగులు చేసి గంగూలీ నమ్మకాన్ని నిజం చేశాడు. ఇది ధోనీకి 5వ అంతర్జాతీయ మ్యాచ్ మాత్రమే. ఇది భారత వికెట్ కీపర్ల తరపున అత్యధిక వ్యక్తిగత రికార్డు. ఈ రికార్డు సంవత్సరం ముగిసేలోపు తిరిగి రాశాడు. ఆ ఏడాది శ్రీలంకతో జరిగిన ద్వైపాక్షిక సిరీస్లో ఛేదనలో 145 బంతుల్లో అజేయంగా 183 పరుగులు చేసి భారత జట్టును గెలిపించాడు. రాత్రికి రాత్రి ఈ జులుపాల జుట్టు కుర్రోడు క్రికెట్ అభిమానుల హీరోగా మారాడు. అదే అభిమానులు ఇదే హీరోను 2007 క్రికెట్ ప్రపంచ కప్లో పేలవ ప్రదర్శన చేశాక జీరోను చేశారు. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, శ్రీలంక చేతులు ఓడిన తరువాత ధోనీ తన స్వస్థలమైన రాంచీలో నిర్మించుకున్న ఇంటిని జేఎంఎం కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఈ సమయంలో స్థానిక పోలీసులు అతని కుటుంబానికి భద్రత కల్పించాల్సి వచ్చింది.